ప్రపంచంలో డబ్బు కంటే విలువైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ, ఆప్యాయత, బాధ్యత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే. ఒక కోడలు తన 90 ఏళ్ల అత్త కోసం చేసిన త్యాగం గురించి వింటే మీ కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి హృదయాన్ని తాకే నిజ జీవిత కథలు మీకిష్టమైతే ఇప్పుడే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాలేదు. ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా జంగల్పారా గ్రామంలో ఒక చిన్న మట్టి ఇల్లు. ఆ ఇంటి మూలన ఒక 90 ఏళ్ల అవ్వ నిస్సహాయంగా కూర్చుని ఉంది. ఆమె పేరు సోన్వరి. వయసు మీద పడిపోయింది. కాళ్లు సహకరించడం మానేశాయి. కంటిచూపు కూడా మందగించింది. ఒకప్పుడు కుటుంబం కోసం కష్టపడి పనిచేసిన ఆ చేతులు ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు కూడా ఎత్తలేని స్థితికి చేరుకున్నాయి. ఆమె జీవితంలో ఇప్పుడు మిగిలింది ఒక్కటే, ప్రభుత్వం ఇచ్చే నెలకు 500 రూపాయల వృద్ధాప్య పెన్షన్. మనకు 500 రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ సోన్వరికి అదే బతుకు ఆధారం. అదే మందులు కొనిస్తుంది, అదే కడుపు నింపుతుంది. కానీ ఒకరోజు ఆ పెన్షన్ రావడం ఆగిపోయింది. మొదట 1 నెల, తర్వాత 2 నెలలు, చూస్తుండగానే 4 నెలలు గడిచిపోయాయి. ఎందుకు ఆగిందో తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించగా కేవైసీ అప్డేట్ కాలేదు అనే ఒక్క సమాధానం వచ్చింది. కాగితాల మీద అది చిన్న కారణం కావచ్చు, కానీ ఆ ఇంట్లో అది ఆకలిగా మారింది. అన్నం లేని రోజులు పెరిగిపోయాయి. మందులు కొనలేని పరిస్థితి వచ్చింది. వృద్ధురాలు ఏమీ మాట్లాడేది కాదు, కానీ ఆమె కళ్లలో మాత్రం ఒక ప్రశ్న కనిపించేది. నాకు రావలసిన డబ్బు నాకెందుకు రావడం లేదు? ఆ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గరా లేదు. అప్పుడు ఆమె కోడలు సుకుమనియా ఒక నిర్ణయం తీసుకుంది. తన అత్తను చూసి ఆమె మనసు తట్టుకోలేకపోయింది. ఎంత కష్టమైనా సరే ఈ రోజు డబ్బు తీసుకొచ్చి తీరాలి అని అనుకుంది. కానీ ఒకటే సమస్య, సోన్వరి నడవలేదు. బ్యాంకు మాత్రం గ్రామానికి చాలా దూరంలో ఉంది. సాధారణ మనిషికే ఆ దూరం నడవడం కష్టం. మరి 90 ఏళ్ల వృద్ధురాలు ఎలా వెళ్తుంది? అక్కడే సుక్మనియా తన ప్రేమను నిరూపించింది. తన అత్తను జాగ్రత్తగా వీపుపై ఎక్కించుకుంది. తల్లి తన చిన్నపిల్లను మోసుకెళ్లినట్లు ఆమె తన అత్తను మోసింది. మండే ఎండ, కాళ్ల కింద కాలుతున్న నేల, ముందు గుట్టలు, మధ్యలో వాగులు. కానీ సుక్మనియా మాత్రం ఆగలేదు. ఒక్క అడుగు, మరో అడుగు, అలా నడుస్తూనే ఉంది. వీపుపై 90 ఏళ్ల అవ్వ, గుండెల్లో ఒకే ఆలోచన, నా అత్తకు రావలసిన హక్కు తీసుకురావాలి. ఆ ప్రయాణం 1 కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్లు కాదు, దాదాపు 9 కిలోమీటర్లు. చివరకు బ్యాంకుకు చేరుకునేసరికి ఆమె శరీరం పూర్తిగా అలసిపోయింది. కానీ ఆమె మనసు మాత్రం గెలిచింది. ఆ దృశ్యాన్ని చూసిన కొందరు వీడియో తీశారు. ఒక కోడలు తన అత్తను వీపుపై మోసుకుని పెన్షన్ కోసం వచ్చిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటి వరకు కనిపించని అధికారులు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. 4 నెలలుగా నిలిపివేసిన 2000 రూపాయల పెన్షన్ను వెంటనే విడుదల చేశారు. ఇకపై ఇంటికే వచ్చి పెన్షన్ అందిస్తామని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఆ వీడియో వైరల్ కాకపోయుంటే, సుకుమనియా అంత కష్టం పడకపోయుంటే ఆ అవ్వకు న్యాయం జరిగేదా? ఇది కేవలం ఒక పెన్షన్ కథ కాదు, ఇది వ్యవస్థ నిర్లక్ష్యానికి అద్దం పట్టిన కథ. అదే సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన కథ. ఎందుకంటే ఈరోజు చాలామంది తమ తల్లిదండ్రులనే భారంగా భావిస్తున్నారు. కానీ సుక్మనియా మాత్రం తన అత్తను తల్లిలా చూసుకుంది. ఆమె వీపుపై మోసింది ఒక వృద్ధురాలిని కాదు, ఒక బాధ్యతను, ఒక ప్రేమను, ఒక బంధాన్ని. అందుకే ఈ కథలో నిజమైన హీరో ఎవరైనా ఉన్నారంటే ఆమె పేరు సుక్మనియా. ఆమెలాంటి మనుషులు ఉన్నంతకాలం ఈ ప్రపంచంలో మానవత్వం ఎప్పటికీ చనిపోదు. ఈ రియల్ స్టోరీ మీ మనసును తాకి ఉంటే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి అరుదైన నిజ జీవిత కథలు, ప్రేరణాత్మక సంఘటనలు, సమాజాన్ని ఆలోచింపజేసే వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.